వెల్కమ్ టు టుడే టుమారో. పూటకొక ఫుడ్ బ్లాగర్ మన కోసం వస్తూ ఉంటారు బయటికి. ఎప్పుడు చూసినా సరికొత్త ఐటమ్స్తో మన కోసం వస్తుంటారు. కానీ ఈయన వినసొంపైన వాయిస్ ఓవర్తో వెరైటీ ఫుడ్ ఐటమ్స్తో తన సబ్స్క్రైబర్స్ని అన్స్టాపబుల్గా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. 16 లక్షల మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఉన్న ఒక ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ యూట్యూబ్ బ్లాగర్ మనతో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మాట్లాడేద్దామా? నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? సో సార్, మీరు తెలుగు ఫుడీ అని ఎందుకు పెట్టుకున్నారు? ఇంగ్లీష్ ఫుడీ, హిందీ ఫుడీ కదా రీచ్ మనకు, అందుకని తెలుగులోనే అని చెప్పారు. నన్ను అనుకుంటారనమాట, ఈ అమ్మాయి ఏంటి గిర్ర అని గట్టిగా మాట్లాడుతుంది, మీరు స్లోగా అని కొంచెం గట్టిగా. ఓకే, నేనైతే ఫస్ట్ నా కూతురు పేరు పెట్టాను. ఓకే, ఏం పేరు? 2 పేర్లు పెట్టిన, పూజిత వ్లాగ్స్ ఒకటి, మళ్ళీ ఇంకేదో ఒక చిన్న పేరు పెట్టిన, మళ్ళీ మార్చేసి చైత్ర వ్లాగ్స్ పెట్టాను. తర్వాత తెలుగు ఫుడ్ ఫైనల్గా. తెలుగు ఫుడ్ అవన్నీ కూడా మాక్సిమం అవ్వలేదా, రీచ్ అవ్వలేదా? అదే ఛానలే, బట్ పాప పేరు ఉన్నింది. సరే ఇంకా 50,000 సబ్స్క్రైబర్లు దాకా వచ్చిందా, సరే ఇంకా ప్రొఫెషనల్ గా వెళ్ళిపోదాము అనేసి అట్లా తెలుగు ఫుడీ అని పెట్టేశారు. నార్మల్ గా ప్రతి ఒక్కరు కూడా వాయిస్ ఓవర్ అనేది ఒకే వాయిస్ ఓవర్ ఉంటుంది. మీరు యానిమీ వాయిస్ ఓవర్ కూడా ఒకటి పెడుతూ ఉంటారు. అదేంటి, దేంట్లో ఎడిటింగ్ చేస్తారు? అదే యాప్ ఉంది, యాప్ లోనే మీ వాయిస్ ఏనా అది? ఒకసారి మా కోసం ఒక వాయిస్ ఓవర్. ఇక్కడ రాదులేమో, నా ఇది సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, పర్ఫెక్ట్ గా నాకు ఆ లొకేషన్ లో అయితే నీట్ గా వస్తుంది. నార్మల్ గా మీరు తెలియదు, మామూలుగా ఎప్పుడు 3 ఆ టైంలో చెప్పుకుంటా అంతే. రోజుకి 1 లేదా 2 వేడి నీళ్ళు దాక్కుని నిద్ర గొంతు ఉంటుంది కదా, ఆ గొంతు అంతే. అది ఒక్కొక్కరికి చాలా మందికి వెరైటీగా వస్తుంది, నాకు అట్లా సెట్ అయింది అంతే. ఓకే, నిద్ర గొంతు కూడా అంత కమ్మగా ఉంటది అన్నమాట మీ ఒక ఫుడ్ లాగా. లేకపోతే ముక్కు మూసుకుపోయిన గొంతు కూడా అనుకోవచ్చు. ముక్కు మూసుకుపోయిన గొంతు. నెక్స్ట్ సింగింగ్ ఏమన్నా ట్రై చేస్తున్నారా? ముక్కు మూసుకుపోయినా సరే ఇంత బాగా వస్తుంది కదా వాయిస్ ఓవర్, అలా ఏం లేదు. నేనంతా అంత సిగ్గు నాకు ఎక్కువ. మేము ఒక షార్ట్ చూస్తేనేమో ఒకటి తిరుపతిలో ఉంటుంది, నెక్స్ట్ షార్ట్ ఏమో హైదరాబాద్లో ఉంటుంది. కుమారి ఆంటీ అంటారు, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటారు. ఏంటి అలా తిరుగుతూనే ఉంటారా? అంతే, మ్యాక్సిమం నైట్ జనరల్ ఎక్కేస్తాను ట్రైన్లో, ఏదో ఒక రోజు ఒక ఊరిలో, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడమో లేకపోతే ఇంకొక పక్క డెస్టినేషన్కి వెళ్ళడం, ఏదైనా మ్యాక్సిమం నైట్లోనే పెట్టుకునేస్తా. ఓకే, ఆ ప్లేస్ రీచ్ అయిపోతే డే అంతా షూట్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎన్ని ట్రాన్స్ఫర్లు ఉండవేమో కదా, మీ ఫ్యామిలీ అనుకుంటారా ఎప్పుడు ఇంటి దగ్గర ఉండవా అని? ఉంటుంది, బాధ ఉంటుంది కదా. పిల్లలు బాగా మిస్ అవుతారు, విజయ్ కానీ పాప కానీ. నేను కూడా ఎక్కువ మిస్ అవుతా ఉంటాను, అంతకన్నా ఎక్కువ అవుతూ ఉంటారు. మాక్సిమం మీ యొక్క కాంబినేషన్ పండుగ వచ్చిన తర్వాత హైలైట్ అయ్యింది. మాధవినే ఫేమస్. నేను పండు గారు, ఆవిడేమో ఏమంటే శ్రీవారు గారు అని చెప్తుంటారు కింద కామెంట్స్ లో. ఎంత మంచిగా చెప్తుంది ఆవిడ, శ్రీవారు అని మా ఆవిడ ఒక్కసారి పిలిస్తే విందామని అనుకుంటారు. అది ఎలాగా, మీది లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. మా బంధువులు అమ్మాయి, మా వదిన అవుతుంది, మా అన్న భార్య, వాళ్ళ సరైన బంధువుల సిస్టర్ అవుతుంది. చేశారు, అంతా అయిపోయింది. నేను ఇంటర్వ్యూకి వచ్చినట్లు ఉన్నాను, మీరు యాంకర్లో ఉన్నారు. మీరు తక్కువ మాట్లాడుతున్నారు, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇది తెల్లవారుజామున 3ంటికి అనుకొని మీరు గట్టిగా మాట్లాడండి, ఓకేనా? ఓకే, సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, యూట్యూబ్ జర్నీ? అసలే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, థాట్ ఎలా వచ్చింది? ఇంట్లో బాగా తింటాను, సరే అంతా ఏదో ఒకటి చేద్దాము అనేసి యూట్యూబ్లో ఏదో ఒకటి అనుకుంటా ఉన్నా. సరే నిదానంగా మాది చదివి ఏదో ఒకటి దోశలు వేయించడము అట్లా చిన్నగా ఒక్కొక్క హోటల్ విజిట్ చేస్తా వెళ్తా ఉంటాం కదా, అప్పుడప్పుడు అట్లా వీడియో తీసుకుంటూ వచ్చేసా. ఎవరైనా చెప్పారా ఇలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టుకో? లేదు, నాకు ఆల్రెడీ థాట్ 2017లోనే థాట్ ఉంది. నేను ఆల్రెడీ వెబ్సైట్లో ఫీల్డ్లోనే ఉండేది. నేను PHP కోర్స్ 2011 నుంచి 12 హైదరాబాద్లోనే ఉన్నా. ఓకే, మా అక్క వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 1 సంవత్సరం పాటు వాళ్ళ దగ్గరే ఉన్నాను. 6 నెలలు ఉన్నాను మ్యాక్సిమం, మళ్ళీ వెళ్ళిపోయా. వెబ్సైట్లు చేసుకుంటా ఉండిపోతే మన ఉంటారు కదా, ఫీల్డ్ వెబ్సైట్ వాళ్ళందరూ ఒక్కొక్కరుగా యూట్యూబ్ సెక్షన్లోకి వచ్చేస్తా ఉన్నారా, అందరూ బాగా గెట్ ఆన్ అవుతా ఉన్నారని, సరే ఇంకెందుకు లేట్ చేయడం అనేసి మీరు కూడా ఫుడ్ లోకి వచ్చేసారు. చాలా ఉంటాయి కాన్సెప్ట్స్, ఓన్లీ ఫుడ్ రావడానికి. బేసిక్ ఫుడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్స్ లో, అన్న ఇంత తింటూ ఉంటావు కానీ ఇంకా సన్నగానే ఉంటావు, ఆ టిప్స్ చెప్పండి అన్న అడుగుతాను. నాకు తెలిసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు 110 ఇంచుమించు 110 kgs దాకా పెరిగిపోయారు. 110 kgs. 10th అయిపోయింది, 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. అప్పుడు ఏం చదువుకోలేదు, మళ్ళీ ఇంకొక సంవత్సరం అప్పుడు చేరా. వెళ్ళిపోయా నేరుగా హాస్టల్లోకి. టిఫిన్ పెడతారు కదా, కనీసం ఒక 20 ఇడ్లీలు తినేది. 20 ఇడ్లీలు, 15 దోశలు.
ఇడ్లీలు ఒక్క ఇడ్లీ తక్కువైనా కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కౌంట్ చేసి చెప్తారు. సార్ వాడు 19 ఇడ్లీలు తిన్నాడు అని ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తారు. సార్ ఆ ప్రిన్సిపల్ సార్కి నా మీద ఎందుకు అభిమానం పుట్టింది, భలే అభిమానం. వాళ్ళందరూ మొహమాట నేను అవేం పట్టించుకుని వేసుకొని ఉంటా. అందుకని ఆయన సీన్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకు క్యాంటీన్ ఇన్ఛార్జ్. ఆయన చెప్పేశాడు వాడు ఎన్ని తింటే ఎవరు ఆపద్దండి అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అట్లా అది కంటిన్యూ అవుతా ఉండేది. అట్లా తెలియకుండానే అట్లా బాగా తినేసానా, బాగా మంచి లావు వెయిట్ అయిపోయా. అప్పుడు మా వార్డెన్ తిట్టేవాడు, ఆ తొడలు చూడు ఆ పొట్ట చూడు రెండు సమానంగా ఎందుకు పనికిరా అని తిట్టేవాడు. అట్లా మళ్ళా ఇంకొక సంవత్సరం మళ్ళీ అక్కడ డిస్కంటిన్యూ అయిపోయా. మామూలు కోవిడ్కి వచ్చేసాను, మా ఊరికి సులువుపేటకి వచ్చేసాను. అంతే అప్పటి నుంచి పూర్తిగా మా అమ్మ ఒక 2 నెలల దాకా అన్నం పెట్టలే, పూర్తిగా ఆపేసింది. బాగా స్ట్రిక్ట్ అయిపోయింది మా అమ్మ. అట్లా బాగా అప్పుడు వెయిట్ కంట్రోల్ అయిపోయింది. ఏంటండి ఫుడ్ పెట్టకపోతే ఎలాగా? మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటి తినేసి. అది చెప్పండి మరి. మా అమ్మ పెట్టకపోయింది, వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు బాగా చూసుకున్నారు. 2 నెలలు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు బాగా పెట్టారు. బాగా మీరు హెల్తీగా ఉండాలని మీ మమ్మీ చేసిన దాన్ని కూడా మీరు మోసం చేసి. అంటే అదే తినాలా కదా, ఇంకా ఆకలి వేస్తే తినాలా కదా, ఒకేసారి ఆపేయకూడదు, కొంచెం కొంచెంగా ఆపొచ్చు. కానీ బాగా రిజల్ట్ ఉంది, ఫుల్ బాగా వెయిట్ తగ్గిపోయి అప్పటికి 80 సరౌండింగ్కి వచ్చేసా. 2-3 నెలల్లోనే బాగా తగ్గిపోయింది. బ్రదర్ కూడా మస్తు వెయిట్ ఉంటారు, ఆయన కూడా తగ్గుతున్నారా? మీ మమ్మీ ఆయన కూడా ఫుడ్ కట్ చేస్తారా? బాగానే తగ్గే, పర్వాలేదు. దిష్టి తగలుతుందని ఎక్కువ చూపించాం. ఓకే ఓకే, మీరైతే మంచిగా పర్ఫెక్ట్ అయిపోయారు ఇప్పుడైతే. ఇదే ఈ 2 ఏళ్ళనే ఎంత కంట్రోల్ పెట్టుకొని కూడా దగ్గర 72 to 84. నేను 2 ఏళ్ళ ముందు 72 ఉన్నా కరెక్ట్గా. అప్పుడు కౌంట్ చేసుకుంటున్నా ఇప్పటికి 12 కేజీలు. అందుకే ఈ మధ్య మళ్ళా ఇంటికి వెళ్ళిపోగానే అన్ని డైట్ కంట్రోల్ కంపల్సరీ చేస్తున్నారు. ముందైతే 1 month లో ఎన్ని తిరుగుతారండి, ఎన్ని ఊర్లు కవర్ చేసేస్తారు? ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. అదే మ్యాక్సిమం నేనైతే 17 to 18 days బయట ఉంటాను. 17 to 18 వారంలో 4 రోజులు అనుకోండి చాలు. ఓకే ఓకే, 3 రోజులు ఇంటికాడే ఉంటాను, 4 రోజులు బయట. 4 రోజులు బయట ఉంటారు. ఎలాగ మరి అక్కడ అకామిడేషన్ కానీ అంటే డే చేస్తారు? నైట్ స్టే ఉండదు, నైట్ స్టే ట్రావెలింగ్ కదా. నైట్ స్టే నేను ట్రావెల్ చేస్తే నైట్ జనరల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్సా లేకపోతే మన సింహపురినా ఇవి ఎక్కేస్తుంటా. నేను ఇట్టే ఈ బెల్ట్లోనే తిరుగుతుంటా, హైదరాబాద్ టు తిరుపతి లేదా హైదరాబాద్ టు నెల్లూరు. చాలా మంది పిచ్చోళ్ళు రూములు తీసుకొని అంటున్నారండి. నేను హైదరాబాద్ వచ్చినా కూడా ఒక్క వీడియో కోసమే వస్తాను, ఒక వీడియో చేసుకుని గమ్మున వెళ్ళిపోతా ఉంటా. ఓకే, సింగిల్ వీడియో కోసం వస్తారు? సింగిల్ వీడియో కోసం వస్తా. ఓకే, సింగిల్ వీడియో కోసం వచ్చిన ఆ వీడియో ఏంటిది మిమ్మల్ని అంతలా అట్రాక్ట్ చేసింది? కుమార్ ఆంటీ అని చెప్తారా? చాలా ఉన్నాయి, ఏదో ఒకటి ఒక వీడియో కోసమైనా నేను వచ్చి చేసుకుని వెళ్ళిపోతా ఉంటా. నాకు ఏదో వీడియోల కోసం రావాలని ఏమి ఉండదు, ట్రావెలింగ్ వచ్చి ప్రశాంతంగా అట్లా పోయేసి. ట్రావెలింగ్ అంతా మీకు ఓకేనా అండి? కొంతమంది ట్రావెలింగ్ అంత పడదు. నేను జనరల్ అందరూ కూర్చోంటాం కదా, ఆ సీట్ ఉండవు మనకు మామూలుగా. జనరల్ అంటే అట్టుంటేనే బొమ్మల కింద పడిపోద్ది, అలా పడుకునేస్తా. అవునా, మీరు ఎంత పెద్ద యూట్యూబర్ కదా, మిమ్మల్ని ఎవరు కూడా సెల్ఫీలు అడగడం గుర్తుపట్టడం? జనరల్ అందరూ మన వాళ్ళే కదా. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కితే అందరూ విజయవాడ దాకా ఆ బెల్ట్ దాకా నేను దిగుతాను, విజయవాడలో దిగేస్తాను. మన వాళ్ళు చాలా మంది కనబడతా ఉంటారు, మాట్లాడిస్తారు, అంతా బాగా ఇది చేస్తారు. అవును, అక్కడ మీరు జనరల్లో ఉండి కింద పడి దొర్లేస్తుండే మీకు ఎవరైనా ఇచ్చారండి? అందరూ పడుకుంటారు కదా, సీట్స్ ఎవరైనా ఇచ్చారు? చాలా మంది ఇస్తారు. ఇప్పుడు నేను కాకినాడకి వెళ్ళానంటే సులువుపేట నింటే ఉంటుంది కాకినాడ ట్రైన్, ఎవరో ఒకరు నాన్న కూర్చొని అంటారు. మిమ్మల్ని ఏమడుగుతారు ఒకవేళ మిమ్మల్ని కలిసారనుకోండి? సెల్ఫీ తీసుకొని ఇంకా అన్న ఎక్కడ తింటాం, ఎంత తింటాం అలాగా, ఎక్కడికి వెళ్తున్నారు అంటారు. నెక్స్ట్ వీడియో ఏంటని ఎప్పుడు వస్తుంది ఇలాంటివి అని అడుగుతాం, ఎక్కడికి వెళ్తున్నారు. కొంతమంది చాలా మంది అయితే యూట్యూబ్ కి స్టార్ట్ చేస్తున్నాం టిప్స్ ఇవ్వండి అని కూడా అడుగుతారా? నేను ఇప్పటికి దగ్గర ఒక 12 మందికి ఇచ్చారా, నాతో ట్రావెల్ చేసిన చాలా మంది, 12 మంది దాకా. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎంత 1,00,000 సబ్స్క్రైబర్ల పైన ఉన్నారు, బాగా అంత సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను అందరికీ కమ్యూనిటీలో అంటే నాకు తెలిసినంత వరకు నాకు ఎవరైనా అప్రోచ్ అయితే నా సపోర్ట్ చేయండి అంటే నాకు కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా, దాంట్లో వేస్తూ ఉంటాను. మనీ ఎంత తీసుకుంటారు? మనీ ఏముండదు దానికి, ఫ్రీ. అదే కమ్యూనిటీలో అనేది ఏముంది దానికి. అదే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కమ్యూనిటీలో వేయడానికే మనీ చాలా వరకు తాగుతారు. మనం అవసరం లేదు మన దానికైతే. నేనైతే తోచిన సహాయం అనుకుంటున్నారా? అట్టని ఏం లేవు, యూట్యూబ్ లో వాళ్ళకి కంటెంట్ కావాలి, అందరినీ ఎంకరేజ్ చేస్తారు. సరే మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. ఓకే, కామెంట్స్ కమ్యూనిటీ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయా? పాజిటివ్ చోట ఉంటే నెగిటివ్ ఉంటాయి కదా, నేను పట్టించుకోరు. మాక్సిమం ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి?
అంత పర్టికులర్గా పట్టించుకోలేదు. ఎక్కువ తింటున్నావు, తినే పద్ధతి బాగాలేదు అంటారు. నేను తినేది అంతే, అన్ని 5 ఏళ్ళు కలుపుకొని తినే. ఆకలిగా ఉంటుంది, రోజంతా ఏదో తినకుండా నీళ్ళు తాగేస్తూ ఉంటాను. అన్నం తీసి చూసే కొద్దికి నీరసంగా ఉంటుంది, ముందు తినేయాలి. బాగా కలుపుకొని తినే, బాగా ఇష్టంగా తింటాను, బాగా కలుపుకొని నీట్గా తినాలి. అది నేను అలవాటు మార్చుకోలేను. నాకు అది దానికి ఎప్పుడైనా సరే ఫీల్ అవడం కానీ ఏం పట్టించుకోను. ఇప్పుడు మా స్కూల్లో ప్రిన్సిపాల్ అదే ఫాదర్ ఉంటాడు, మేము 10th క్లాస్ దాకా ఒకే క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివాను. ఆయన బెత్తం ఎత్తుకొని వస్తాడు, ఎవరెవరు పిల్లలు సక్రంగా తింటాం లేదు, 7 దాకే ఉండాలి. ఆయన వస్తున్నాడు అని అన్నప్పుడు మేము చేతులు కడుక్కునేసి ఆయన వస్తున్న చూసినప్పుడు మాత్రం అది ఎవరో చెప్పేస్తారు. లేదు ఒకవేళ దొరికే ఉంటే ఫట్ 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 అని బాగా పడతాడు, తినే చోటే కొట్టేస్తాడు. మీ లైఫ్ లో తిండి దగ్గర చాలా కష్టాలు పడ్డారు మీరు. అదే మనం ఇంకా అంతే, స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెషర్. ఒక చోట ఏమో వార్డెన్ గారు, ఇప్పుడేమో ఫాదర్ గారు, ఒక చోట మీ మమ్మీ. అంటే వాళ్ళ కన్సర్న్ కూడా ఉంటుంది. బాగా నేను అందరితో బాగా మాట్లాడతా.